సార్ అలానే ఎల్ఐసిలో ఇండియాలోనే నెంబర్ 1లో ఉండడం అంటే అది మామూలు పొజిషన్ కాదు. యాక్చువల్లీ దీనికి మీరు ఎవరినైనా సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీ ఓన్గా మీరే ఇంత ఎత్తు ఎదిగారా? లేదండి, నెంబర్ 1 సాధించడం అనేది చాలా పెద్ద విషయం అది. కానీ నాకు నెంబర్ 1 వస్తుందా రాదని నాకు తెలియదు. నేను వృత్తిలో ప్రతిరోజు కూడా నా ప్రయత్నాన్ని నేను చేస్తూ పోతూ నేను ఏ ఒక్క రోజును కూడా వృధా చేయను. ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా నాకు ఒకటే పని, జీవిత బీమా సంస్థలో పనిచేయాలని అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడాను కొత్త పాలసీల కొరకు కొత్త పరిచయాలు చేసుకోవాలి, పాత పరిచయాలతో క్యాన్వాసింగ్ చేసుకోవాలి, పాత పరిచయాలు క్యాన్వాసింగ్ అయిన చోట మనం ప్రపోజల్ తీసుకొచ్చుకోవాలి, ప్రపోజల్కు మెడికల్ చేయాలి, మెడికల్ చేయించిన వాటికి ఆఫీసులో సబ్మిట్ చేయాలి, సబ్మిట్ అయిన ప్రపోజల్స్కి ప్రతిరోజు కూడా ఎంతవరకు పని జరిగింది, అండర్ రైటింగ్ ఎక్కడ వరకు జరిగింది, మెడికల్ ఎక్కడ వరకు జరిగింది, మరి బాంబే కానీ లేకపోతే హైదరాబాద్ కానీ నా ప్రపోజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందనేది ఇది ప్రతిరోజు కూడాను మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక చక్రంలాగా ఉంటుంది. ఒక చక్రంలాగా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడము, ఆ పరిచయం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆ ఎక్కడి నుంచి వచ్చిన బిజినెస్ మనం సబ్మిట్ చేసుకోవడము, ప్రపోజల్స్ రాయించడము, ఇదంతా కూడాను ఒక చక్రం లాంటిది అన్నట్టు. ఇది ప్రతిరోజు చేయాల్సిందే, ఏ ఒక్కరోజు ఆగినా కానీ మనకు జరగదు. ఆ విధంగా చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమైపోయిందంటే నాకు ఒక అలవాటు అయిపోయింది. ఈ పనంతా కూడా నాకు అలవాటు అయిపోయింది. నేను ఎక్కడ మాట్లాడినా, ఎక్కడైనా కూర్చున్నా, ఎక్కడైనా నిలబడ్డా, నాతో మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను ఆల్ ఇండియాలో నెంబర్ 1 పెద్ద ఏజెంట్ అనగానే ఇమీడియట్గా నాతోని లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడం, నేను అవకాశాన్ని చూపించినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకు కోరిక కలగడం, ఆ కోరిక కలిగి ఇమీడియట్గా వాళ్ళు కూడా నా అవకాశాలు నాకు ఇవ్వడం, నేను పోయి వారితో మాట్లాడడం, వారు ఇమీడియట్గా నాకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సందర్భాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమైపోయిందంటే నాకు తెలియకుండా నా వెనకాలనే ఒక పెద్ద మొత్తంలో బిజినెస్ రావడం. ఆ బిజినెస్తో ఇవాళ నేను నెంబర్ 1 పొజిషన్ అనేది నేను కోరుకోలేదు, కానీ ఆ బిజినెస్ చేస్తూ పోయినప్పుడు చూస్తుంటే ఇవాళ నెంబర్ 1 పొజిషన్ వచ్చింది. దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో నేను 2వ సంవత్సరం కూడా అతి కష్టపడ్డాను. అతి ఎక్కువ కష్టపడడం వల్ల ఇవాళ చాలా పెద్ద లెవెల్లో పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడం వల్ల ఇవాళ నాకు ఆ నెంబర్ 1 స్థానం అనేది కలిగింది. దాని కొరకు నేను ప్రయత్నం చేశానా అని అంటే దాని కొరకు ప్రయత్నం తప్పకుండా చేశాను. ఇవాళ కాదు, కొన్ని సంవత్సరాలుగా రకరకాల ట్రైనింగ్లు పొందుతూ ఏ విధంగా అయితే ఎక్కువ బిజినెస్ వస్తుందనే ప్రయత్నం చేస్తూ పోతున్నాం. కాబట్టి ఇవాళ మనకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పవచ్చు.